అండ్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మనం బీరకాయతో రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నేను ఇంట్లో ఉన్న రైస్తో కూడా ఈ రైస్ చేసుకోవచ్చండి. నేను లంచ్కి ఈ రైస్ ప్రిపేర్ చేశానండి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక పెద్ద సైజు బీరకాయ తీసుకున్నాను. దానిపైన జస్ట్ ఈయన తీసుకుంటే చాలండి. తొక్కతో మనం ఈ బీరకాయ రైస్ చేసుకుంటే తొక్క కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ముక్కలుగా పెద్ద సైజు కట్ చేసుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన బీరకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి బాగా మగ్గిన తర్వాత అవిసె గింజలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. దీనికి కావలసిన రైస్కి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. రైస్ ఉడికించుకుందాము. ఇలాగ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చెటిపట్ల అన్న తర్వాత మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న హాఫ్ చెక్క కొబ్బరిని కూడా జస్ట్ వేసుకుని ఉడికించుకున్న రైస్ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా వేసుకొని చేసుకుని చాలా బాగుంటుంది. రైస్ వేసుకొని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మన బీరకాయ రైస్ రెడీ అయిపోయిందండి. దీని ఫుల్ వీడియో కూడా చూడండి.